తెలుగు మూవీ అప్డేట్స్. మన టాలీవుడ్ దగ్గర ఉన్నటువంటి యువ నటీనటుల్లో తన టాలెంట్ తో అమితంగా మెప్పించిన నటుడు సుహాస్ కూడా ఒకడు. పలు చిత్రాల్లో కీలక పాత్రలతో తనదైన నేచురల్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్న సుహాస్ ఇప్పుడు తెలుగులో వరుస సినిమాలు చేస్తుండగా వీటితో పాటుగా తమిళ సినిమాలో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. కాలీవుడ్ కమెడియన్ టర్న్ హీరో సూరి నటిస్తున్న తాజా చిత్రం మందాటిలో తాను నటించనున్నాడు. దీనితో తన కాలీవుడ్ డెబ్యూపై మంచి ఆసక్తి ఇప్పుడు నెలకొంది. ఇక ఈ చిత్రాన్ని మదిమారన్ పొగలేంది దర్శకత్వం వహిస్తుండగా సుహాస్ తో పాటుగా కట్టప్ప సత్యరాజ్, కేజీఎఫ్, కాంతార విలన్ అచ్యుత్ లాంటి నటులు కూడా నటిస్తుండడం విశేషం. మరి ఇలాంటి సినిమాలో సుహాస్ కి ఎలాంటి రోల్ పడుతుందో చూడాలి. నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ హిట్ 3 ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేస్తుంది. ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందించాడు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషన్ కంటెంట్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్లు ఏప్రిల్ 14న రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ ఆద్యంతం బ్లడ్ బాత్ గా ఉండడంతో నాని ఈ సినిమాలో ఎలాంటి రక్తపాతం సృష్టిస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గరుండి ఏకంగా 100 గంటల పాటుగా యూట్యూబ్ లో టాప్ 1 ప్లేస్ లో ట్రెండింగ్ అవుతోంది. ఇక ఈ సినిమాలో అందాల భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించగా మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాను మే 1న గ్రాండ్ రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. బాలీవుడ్ సినిమా నుంచి రాబోతున్న పలు ఎపిక్ చిత్రాల్లో టాలెంటెడ్ హీరో రణ్బీర్ కపూర్ అలాగే సాయి పల్లవి కాంబినేషన్ లో దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం రామాయణ కూడా ఒకటే. మరి ఈ సినిమాలో రణ్బీర్ రామునిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. అయితే ఆల్రెడీ 2 భాగాలుగా ఈ సినిమాని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. వాటిలో ఆల్రెడీ పార్ట్ 1 షూటింగ్ కూడా కంప్లీట్ చేసినట్టు తెలుస్తోంది. ఇక లేటెస్ట్ గా పార్ట్ 2 పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు తెలుస్తోంది. దీని ప్రకారం మేకర్స్ పార్ట్ 2 షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసారట. ప్రస్తుతం సాయి పల్లవిపై లంకలో కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ తర్వాత రణ్బీర్ పై సన్నివేశాన్ని తెరకెక్కించనున్నారట. సో ఇలా పార్ట్ 2 షూటింగ్ కూడా ప్రస్తుతం శరవేగంగా కంప్లీట్ అవుతుందని చెప్పాలి. ఇక వీటిలో పార్ట్ 1 ఈ ఏడాదిలో దీపావళి కానుకగా రిలీజ్ కానుండగా పార్ట్ 2ని 2027కి లాక్ చేసిన సంగతి తెలిసిందే. చాలా రోజుల తర్వాత మన సౌత్ లో సాలిడ్ సినిమాలు ఆడియన్స్ ని అలరించేందుకు వస్తున్నాయి. మరి వాటిలో నేచురల్ స్టార్ నాని హీరోగా, దర్శకుడు శైలేష్ కొలను కాంబినేషన్ లో తెరకెక్కించిన క్రేజీ వైల్డ్ యాక్షన్ చిత్రం హిట్ 3 ఒకటి కాగా దీనితో పాటుగా స్టార్ నటుడు సూర్య అలాగే దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం రెట్రో కూడా ఒకటి. అయితే ఈ 2 సినిమాల నడుమ పోటీ మరింత గట్టిగా ఉండేలా ఉందని చెప్పాలి. హిట్ 3 ట్రైలర్ తర్వాత మంచి అంచనాలు పెరిగాయి. ఇక దీని తర్వాత రీసెంట్ గానే వచ్చిన రెట్రో ట్రైలర్ కూడా మంచి ఎంగేజింగ్ గా ఉండడంతో తమిళ సహా తెలుగు ఆడియన్స్ లో కూడా బజ్ పెరిగింది. సో హిట్ 3కి మాత్రం మన తెలుగులో కొంచెం టఫ్ ఇవ్వడం గ్యారంటీ అని చెప్పవచ్చు. ఇక ఈ 2 సినిమాలు మే 1న పాన్ ఇండియా లెవెల్లో రాబోతున్నాయి. మరి ఏది పెద్ద సక్సెస్ అవుతుందో చూడాలి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, అంజలి అలాగే కియారా అద్వానీ హీరోయిన్ గా మావరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన రీసెంట్ పొలిటికల్ యాక్షన్ చిత్రం గేమ్ చేంజర్. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా అనుకున్నంత అంచనాలు అందుకోలేదు. అయితే ఈ సినిమా థియేటర్స్, ఓటీటీ రిలీజ్ తర్వాత ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధమైంది. ఈ సినిమా శాటిలైట్ హక్కులు జీ5 వారు సొంతం చేసుకోగా అందులో ఈ సినిమా ఎప్పుడు ప్రసారం కానుందో డేట్, సమయం ఖరారు అయ్యాయి. ఈ ఏప్రిల్ 27 సాయంత్రం 5:30 ఈ చిత్రం ప్రసారం కానుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఆల్రెడీ మాస్ ప్రమోషన్స్ కూడా ఆఫ్లైన్ లో స్టార్ట్ చేయడం విశేషం. మరి ఇవన్నీ బుల్లితెరపై గేమ్ చేంజర్ కి ఎలాంటి రెస్పాన్స్ ని అందిస్తాయో చూడాలి.